హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. ఈ 2025లో అయితే ఫస్ట్ వ్లాగ్ అండి. నార్మల్గా షార్ట్ వీడియో పెట్టాను కానీ ఫుల్ వీడియో అయితే ఫస్ట్ వ్లాగ్ అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లా సంక్రాంతి ముగ్గులు ఎంతమందికి తెలుసండి? ఇక్కడ చూడండి, చాలామంది ముగ్గులు వేస్తారు. బట్ ఇట్లా దీన్ని ఏమంటారు అసలు? ఇవి ఏ ముగ్గులు చేతితోటి ఇట్లా వేస్తాం కదా, నార్మల్గా అయితే చాలామంది వేస్తారు. బట్ ఇది సంక్రాంతి ముగ్గులు అంటారు కాకపోతే ఇట్లా ఎంతమందికి వేయొచ్చండి? నాకైతే కామెంట్ చేయండి. మా నాన్నమ్మనైతే మస్తు వేస్తుందండి ఇట్లాంటి ముగ్గులు. సంక్రాంతి ఇంకా వస్తుంది 15 days అట్లా ముందు అనుకోండి, ఎవరింటి ముందు చూడు ఇట్లాంటి ముగ్గులే అండి. ఇది కలశ ముగ్గు అని చెప్పేసి దీన్ని అంటూ ఉంటారు అనమాట. ఇట్లా వేస్తారు. బట్ ఇట్లా చేతితోటి వేయడం అంటే దీన్ని గోటి ముగ్గు అని చెప్పేసి అంటారంట అండి. మా నాన్నమ్మ ఊరికి అట్లే అంటది. నార్మల్గా చిన్నప్పుడైతే మండే అండ్ సండే సాటర్డే అయితే ఈ రోజులల్లా ఇట్లాంటి అంటే ఇట్లా చేయితోటే వేసేదన్నమాట ముగ్గు. ఇంకా నార్మల్గా అందరు వేసినట్టే వేసేది. బట్ ఆ రోజులల్లో ఇట్లానే వేయాలని చెప్పేసి అదొక కండిషన్ అండి. నిజంగా నా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఇట్లే చేసేదన్నమాట. ఇక్కడ కూడా ఇట్లానే వేసేది. అప్పుడేమో నాకు అసలు వేయనీకి రాదు. బట్ వస్తుండే, కొంచెం లావుగా వస్తుండే. అట్లా అని చెప్పేసి ఊకే వేయంగా కొంచెం నాకైతే ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. అట్లా నేనైతే నేర్చుకున్నా. మా అత్తమ్మ కూడా అట్లే వేసేదండి. మండే రోజు అయితే ఇట్లా ఈ గోటి ముగ్గు అయితే కంపల్సరీ వేసేదండి. ఇంక నాకేమో అసలు వస్తుండేది కాదు. ఇంకా ఎక్కడ తిడుతుందో అని చెప్పేసి ఫుల్ భయమేది. ఇప్పుడైతే ఇంకా నేనైతే నేర్చుకున్నాను అనమాట. మా నాన్నమ్మ అయితే బాగా వేస్తుందండి ఇట్లాంటి. సంక్రాంతి ఒక 1 month ముందు ఉన్నదనంగా ఇంకా అంటే శంకుని నిలబెట్టిన తర్వాత నుంచి అన్నీ ఎవరింటి ముందు చూడు ఇట్లాంటి ముగ్గులే ఉంటాయండి. ఇట్లా కలశ ముగ్గు అని చెప్పేసి అంటారనమాట. మనం నార్మల్గా చేతితోటి వేస్తాం కదా, ఇట్లా లైన్స్ వేస్తే మస్తు లుక్ వస్తుందండి ఈ ముగ్గులకైతే. ఎక్కువ ఎవరింటి ముందు ఇవే ముగ్గులు ఉంటాయి సంక్రాంతి పండుగ ముందు. మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు కూడా వేస్తారండి. అప్పట్లో ఇట్లాంటి సెంటిమెంట్లు అసలు ఫుల్గా ఉండేటివి. మండే ఈ ముగ్గు వేయాలి, సండే ఈ ముగ్గు వేయాలని చెప్పేసి. ఇప్పుడైతే అంత కామన్ అయిపోయింది. సరిగ్గా ఇంటి ముందు ఎవరు ముగ్గు కూడా సరిగ్గా పెట్టుకోవట్లేదన్నమాట. అసలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? కొంతమంది ఇట్లా అప్పటి రోజులు పాటిస్తున్నారు కానీ ఇప్పుడైతే ఎవరు పాటిస్తలేరండి. మా సైడ్ అయితే ఇంకా ఫుల్గా ఇట్లా మనం కంటిన్యూగా ఈ ముగ్గు ఒక 1 week వేసామనుకో, వెనక వాళ్ళ మొత్తము ఈ వేళ్ళకైతే చర్మం అంతా ఊడిపోతుందండి నిజంగా. అంటే మనం ఇట్లా నేలకు ఆనిచ్చి రాస్తాం కదా, అందుకని చెప్పేసి అయితే మొత్తము చర్మం అంతా ఊడుతుంది. దీని వచ్చేసి అయితే కలుష ముగ్గు అని చెప్పేసి అంటూ ఉంటారండి. అంటే అట్లా ఒకటి వేయచ్చు అండ్ ఇట్లా 2 వేయచ్చు. ఇట్లాంటి ఇంకా 4 వేస్తారండి. అది ఇంకా సూపర్గా ఉంటుంది. బట్ పెద్దగా ఉండాలి ప్లేస్, మస్తు ఉంటుందండి ఇట్లాంటి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇక పండగ అయితే మా నాన్నమ్మ వాకిలి మొత్తం నింపేస్తూ ఉంటుంది ఈ ముగ్గులతోటి. సంక్రాంతికి ఇంటికి వెళ్తే ఇంకా నేను ఒక ముగ్గు కలర్లు అవి వేసేసరికి ఇంకా ఇది మొత్తం నింపేస్తూ ఉంటుంది అనమాట. ఇంక నువ్వు ఒకటేసేవరకే నీకు ఇక్కడనే 12 అవుతుంది, ఇంకా నువ్వు అవేం వేస్తావని చెప్పేసి వాకిలి మొత్తం నింపేస్తూ ఉంటుంది మా నాన్నమ్మ. ఇంటి ముందు ముగ్గు పెద్దగా ఉంటుంది ఏందో అండి, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మంచి థాట్స్ ఉంటాయి ఆ రోజు, కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకంటే నేను డైలీ ఇంత పెద్దగా వేయనులేండి, చిన్నగానే వేస్తాను. కానీ కొంచెం ఇక ఈ 15 days కదా, ఉన్నన్ని రోజులు మంచిగా పెద్దగా వేయచ్చు అని చెప్పేసి ఇట్లయితే వేసాను అనమాట. ఇక ఇంటి ముందు అయితే అలికిన దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టేస్తున్నా. వచ్చేసి అయితే ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ముగ్గు. లాస్ట్కి అయితే ఇంకా పసుపు కుంకుమ పెట్టి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. అప్పటికి మా అన్నయ్య ఒకటే ఏడుస్తూ ఉన్నాడనమాట. వాడు చేయబట్టే ఈ ముగ్గులు సరిగ్గా పెట్టట్లేదు, అసలు బయటికి కూడా పోనీయడండి, ఊకే ఎత్తుకొనే ఉండాలి ఇవన్నీ. ఇక మా పిల్లలు ఈరోజు సండే కాబట్టి వాళ్ళు ఎత్తుకుంటే ఇంకా నేనైతే మంచిగా ముగ్గు అయితే పెద్దగా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ 2025లో అయితే ఫస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ చలో ఈరోజు అయితే నేను కేక్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. బట్ ఎట్లా వస్తుందో చూద్దాం. హాఫ్ కప్ వచ్చేసి అయితే నేను షుగర్ అయితే వేసుకుంటున్నాను అండి. దీని అయితే మంచిగా మిక్సీకి అయితే పట్టుకున్నాను. కొంచెం అందుకైతే అయితే మంచిగా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను అండి షుగరు. దీంట్లో వచ్చేసి అయితే 2 tablespoons అయితే నెయ్యి వేసుకుంటున్నా.
ఒక 3 అయితే యాలకులు కూడా వేసుకుంటున్నా అండి. ఎట్లా వస్తుందో చూద్దాం. ఒక 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నా. టేబుల్ స్పూన్ వచ్చేసి అయితే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నా అండి ఫ్లేవర్. 2 ఎగ్స్ అండ్ ఒక 3 యాలకులు వేసుకున్నా అండ్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అయితే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నా అండి. 2 టేబుల్ స్పూన్ వచ్చేసి అయితే నేను నెయ్యి కూడా వేసుకున్నాను. దీని అయితే ఇప్పుడు మిక్సీకి అయితే పట్టుకుందాము. ఇదైతే మంచిగా మిక్సీకి అయితే పట్టేసుకున్నా అండి. వచ్చేసి అయితే ఇందులోకి అయితే నేను మైదా పిండి కూడా వేసుకుంటున్నా అండి. 2 స్పూన్స్ వచ్చేసి అయితే నేనైతే మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నా అండి. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అయితే నేను వంట సోడా కూడా వేసుకుంటున్నా అండి. చూద్దాం, దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాం. ఇది ఎట్లా వస్తుందో. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా అండి ఇంట్లో కేక్. దీన్నైతే మిక్సీ. నా దగ్గర వచ్చేసి అయితే కేక్ అయితే గిన్నె అయితే లేదండి. నేనైతే ఇంట్లో ఉన్న టిఫిన్ బాక్స్కి అయితే మంచిగా ఇట్లా నెయ్యి అయితే వేసుకున్నా. దీని చుట్టూ మంచిగా అప్లై చేసుకుంటున్నా. మనం కేక్ చేసుకునేటప్పుడే కొంచెం ముందు అయితే ఇట్లా మనం కొంచెం మందపాటి గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకొని అయితే ఆన్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం అప్పుడే దాంట్లో పెట్టేసి మళ్ళీ మూత పెడితే రౌండ్గా ఉడికి మధ్యలో అయితే ఉడకట్లేదండి. అందుకని చెప్పేసి అయితే ఈ మిస్టేక్ అయితే చేయకండి. మనం కేక్ చేసుకునే ముందే అయితే ఇట్లా ఒక మందపాటి గిన్నె అయితే తీసుకొని మంచిగా కొద్దిసేపు అది హీట్ అవ్వాలి. హీట్ కాగానే మనం పెట్టగానే అది హీట్ అయిపోతుంది అనమాట. అట్లా దీని అయితే ఇట్లా ముందుగానే ఒక మందపాటి గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకోండి. కొంచెం హీట్ అవుతుంది కదా మనం అన్ని ప్రిపేర్ చేసుకునే వరకు. నేనైతే దీనికైతే మంచిగా ఇట్లా అయితే అంతా ఉంటున్నా, ఎందుకంటే దీనికి అతుక్కోకుండా ఇట్లా పడుతుందండి. చేస్తున్నామని పౌడర్ అయితే చుట్టూరంగా నెయ్యి రుద్దుకున్న తర్వాత ఇందులో అయితే ఇట్లా ఈ పౌడర్ అయితే వేసేసుకున్నా అండి. దీన్ని అయితే ఇందులో వేసేసుకున్నాను. ఇదైతే ఇందులో పోసేసుకుందామండి మంచిగా. చూద్దాం ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే నేనైతే ఇదైతే మంచిగా ఇందులోకి అయితే వేసేసుకున్నా అండి. వేసేసుకున్న తర్వాత కొంచెం అయితే ఇట్లా ఏమన్నా గ్యాప్లు ఉన్నా కూడా ఇట్లా కొడుతూ ఉంటే సెట్ అయిపోతుంది అనమాట. మనకైతే ఇదైతే మంచిగా హీట్ అయిపోయిందండి. అయితే ఇగో ఇట్లాంటిది ఒకటైతే దీంట్లో అయితే పెట్టుకుంటున్నా అండి. ఎందుకంటే పెట్టుకునేటప్పుడు అయితే జాగ్రత్త, అది కొంచెం హీట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనకైతే దీంట్లో పెట్టేసుకుందాం. నేనైతే దీంట్లో పెట్టేసుకున్నాను. ఇది ఇప్పుడు దీనిపైనకి అయితే క్యాప్ అయితే పెట్టుకున్నాను. మనకైతే ఆవిరి పోకుండా అయితే ఇట్లా పెట్టేసుకోవాలండి. చూద్దాం ఇట్లా వస్తుంది. పైన అయితే క్యాప్ అయితే పెట్టేసుకున్నా అండి. ఇది కొంచెం ఒక సైడ్ బెండ్ అయింది అనమాట, అందుకని చెప్పేసి అయితే కొంచెం గ్యాప్ ఉంది. చూద్దాం ఇది ఎట్లా వస్తుందో ఎట్లా వస్తుందో. 10 మినిట్స్ అయితే నేను చూస్తా. మనకైతే ఇదైతే పైన కూడా కనిపించవచ్చు, అందుకని చెప్పేసి అయితే గ్లాసులు పెట్టారు అనమాట. చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. కేక్ అంటే స్వీట్ చేశాను కానీ కేక్ అయితే చేయలేదన్నమాట. చలో ఇప్పుడైతే మనకైతే సంక్రాంతి పండుగ వస్తుందండి. మాకైతే అసలు ఫుల్ పనులు అండి. ఇల్లు అయితే మొత్తం ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మేమైతే దేవుని కూడా పెట్టుకోవాలి. చాలా పనులు ఉన్నాయి. అసలు ఎట్లయితాయో ఏమో. మాకు అన్నయ్య నాకు సహకరిస్తాడో ఇవ్వడం. అసలు 2 days తర్వాత నుంచి అయితే ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నామండి. ఎందుకంటే మేము ఇంట్లో మళ్ళీ ప్రతి సంక్రాంతికి ఇంకా మల్లెనకి ఖచ్చితంగా బోనాలు చేయాలి. అట్లా ఇంట్లో మాకు మల్లెన చేయడం అనమాట. ఇంటిలో వెళ్ళిపో అందుకని చెప్పేసి అయితే చేయాలి. కానీ వచ్చేసి గుడ్ బాయ్ ఇజుడు ఇజుడు బా ఫ్రెష్ దొంగను అనుకుంటే హాయ్ చెప్పు. హాయ్ సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్
సే హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? రండి రండి, మా మమ్మీ కేక్ చేస్తుంది, మీరు తిందురా అండి అని చెప్పేసాను. కన్నయ్య అమ్మ నా జుట్టు ఫ్రెండ్స్. క్లాప్స్ కొట్టు, క్లాప్స్. ఫ్రెండ్స్ మనకైతే మంచిగా అయిపోయిందండి. ఇప్పుడే స్టవ్ అయితే బంద్ చేసిన. మనకైతే ఏ మంచిగా అంటుకుంటుంది. దీనైతే ఇప్పుడు తీసేసుకుందాము. హీట్ అయిపోయింది. ఇదైతే మంచిగా కట్ చేసి కానీ కావాలట. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మంచిగా వస్తుందో ఇది అసలు. ఇది క్రీమ్. కేక్ రెడీ. కానీ తింటాడు ఇప్పుడు. వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరండి. బాయ్ ఫ్రెండ్స్.